వివాదాల్లో చిక్కుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ వివాదాల తర్వాత మొదటిసారిగా ఏదైతే స్టేట్ ఆఫీస్కి రావడం అయితే జరిగింది, బీజేపీ ఆఫీస్కి నిన్న రావడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తన కుటుంబంపై జరుగుతున్న కుట్ర అంశాలని వెలికితీస్తూ ఏదైతే తన పైన కుట్ర చేస్తూ ఉన్నారో అంశాలపైన కూడా మాట్లాడుతూ అటు బీఆర్ఎస్ సంబంధించిన మీడియా ఛానల్స్ కొన్ని తనపైన తన కుటుంబం పైన తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కాలమే వాటికి సమాధానం చెప్తుంది. నేను రాజీనామా చేయాలి అని కొంతమంది ఏవైతే మీడియా పత్రికలు కావచ్చు, మీడియా ఛానల్స్ కూడా రాస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా నేను ఎందుకు రాజీనామా చేస్తాను, నేను చేయబోను అని కూడా తను క్లారిటీగా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. గతంలో కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామంది కూడా జైలుకి వెళ్ళారు. ఆ సందర్భంలో ఎవరైనా అరెస్ట్ చేశారా? నేను నా కుమారుడిని స్వయంగా పోలీస్ వాళ్ళకి అప్పగించాను. అలాంటి ఘటన ఎక్కడైనా చూసారా? అలాంటి తండ్రిని మీరు ఎక్కడైనా చూసారా? నేను చట్టానికి లోబడి ఏదైతే న్యాయాలకి అవన్నిటి తెలిసిన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తిగా చట్టానికి లోబడి తన కుమార్ని అటు పోలీసు వాళ్ళకి అప్పగించానంటూ తను కూడా చెప్పిన సందర్భం అయితే మనకైతే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది కూడా మీడియా మిత్రులు తను క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. కొత్త పార్టీ పెడుతున్నారంట, నిజమేనా అని కూడా కొంతమంది అడగడం అయితే జరిగింది. తాను దానికి లేదు, అలాంటి ఉద్దేశమే లేదు, అలాంటి ఉద్దేశం నాకు రాను కూడా రాదు, నా చివరి శ్వాస వరకు కాషాయపు జెండే నా మీద ఉంటుంది. ఒకవేళ నేను అనుకోని పరిస్థితులలో కూడా ఏదైనా మరణించినా కూడా నా పైన కాషాయపు జెండాతోనే నా అంతిమయాత్ర ఉంటుంది అన్నట్టుగా తన వ్యాఖ్యలు అయితే మనమైతే కనిపిస్తూ ఉన్నాయి. అంటే అంత ఓన్ చేసుకొని అంత బీజేపీ కరుడు కట్టిన ఒక కార్యకర్తలాగా ఉన్న వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఆయన చిన్న స్థాయి నుండి కూడా అంటే ఒక కార్యకర్తలా, అదేవిధంగా ఉన్నత పదవులు ఈ రోజున అధిగమించిన వ్యక్తిగా మనం అయితే చూడొచ్చు. ఏదైతే కుటుంబం సంబంధించిన వివాదం ఏదైతే ఉందో దానిపైన చాలామంది కూడా కొంత వాళ్ళ వార్తల కోసం, వాళ్ళ వ్యూస్ కోసం చాలా విధాలుగా వాడుకుంటూ ఉన్నారు. వాటిని ఖండించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. బండి సంజయ్ గారు నిన్న ఏదైతే స్టేట్ ఆఫీస్కి అంటే రావడము, అక్కడ తన వ్యాఖ్యలు కూడా మనం చూసినట్లయితే కొంతవరకు ఏదైతే తన పైన వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే సంకేతాలు అయితే మనకైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుని హైకమాండ్ అయితే పిలిచినట్టు కూడా కోరుతా ఉంది. దాంట్లో భాగంగానే రామచంద్రరావు హైదరాబాద్ నుండి అటు ఢిల్లీకి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఢిల్లీ అధినేతలకు కూడా తను ఇక్కడ జరిగిన అంశాలన్నీ కూడా ప్రస్తావించు ఒక నివేదిక ఇచ్చినట్టు కూడా కనబడుతుంది. ఇప్పటికే గవర్నర్ కూడా ఒక నివేదిక అయితే హైకమాండ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడున్న అధ్యక్షులు కూడా ఒక నివేదిక అయితే ఇస్తా ఉన్నారు. దానిపైన కూడా కొంత హైకమాండ్ అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి ఉన్న ఒక వ్యక్తి కుమారుడు అరెస్ట్ అవ్వడం, ఇలాంటి అంశాలన్నీ కూడా మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక పార్టీకి భంగం కలిగే విధంగా ఉంది అంటూ చాలామంది బీజేపీ నేతలే ఆరోపిస్తూ ఉన్నారు. ఒక వర్గంగా కూడా అటు ఏర్పడి అటు హైకమాండ్ పైన కూడా ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన కూడా బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అధిష్టానం నిర్ణయం పైనే ఫైనల్ అవకాశం ఉండే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా బండి సంజయ్ సంబంధించిన వర్గ నేతలు అయితే కోరుతున్నట్టు కనబడతా ఉంది.